భవానీపురం స్వాతి సెంటర్ 41-42 డివిజన్లో వరద బాధితులకు ఆహారాన్ని సరఫరా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఆహార పంపిణీలో మైలవరం స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సహాయ సహకారాలు అందించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారుల పర్యవేక్షణలో అరటిపళ్ళు, బిస్కెట్లు ప్యాకెట్లు, బ్రెడ్లు, పులిహోర, వాటర్ బాటిల్స్ పంచారు. నలభై డివిజన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు, తర్వాత ఎక్సైజ్ కమిషనర్ ప్రశాంత్ కుమార్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ రిలీఫ్ వర్క్ జరుగుతుంది. దానిలో మా ఎక్సైజ్ సిబ్బంది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ బాధితులకి మెటీరియల్, తర్వాత ఆహార పదార్థాలు, వాటర్ అందించేటువంటి ప్రక్రియ గత 5 రోజులు జరుగుతుంది. ఇంకా ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ఎంతవరకు అనేది తెలుస్తుంది. అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ 40 డివిజన్లో మొత్తం 9 వార్డులు ఉన్నాయి సచివాలయాలు. 121, 122, 123, 124, 125, అలాగే 127, 130, 131, 132 ఈ 9 వార్డు సచివాలయాలకి వార్డు సెక్రటేరియట్ ఉన్నటువంటి సిబ్బందితోటి సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిత్యావసరమైనటువంటి మంచినీళ్ళు, పాలు, బిస్కెట్లు, తర్వాత పులిహోర, తర్వాత ఆహార పదార్థాలన్నీ కూడా అలాగే అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఇప్పటివరకు 5 రోజుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇంచుమించుగా 10,000 వాటర్ బాటిల్స్, అట్లానే ఒక 10,000 వరకు ఆహార పొట్లాలు, అట్లానే పాల ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా 15,000 నుంచి 20,000 వరకు పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా. ఖైరతాబాద్ గణనాథుడికి ఈ ఏడాది ప్రత్యేకత సంతరించుకుంది. నేటి నుండి ఖైరతాబాద్ మహాగణపతికి పూజలు ప్రారంభం కానున్నాయి. ఆనవాయితీ ప్రకారం ఒగ్గుడోలు బోనాలెత్తుకున్న మహిళలతో